తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. డిసెంబర్లో స్వామివారికి ప్రత్యేక సేవలకి ఆన్లైన్ టికెట్స్ అన్నీ కూడా స్పీడ్గా బుకింగ్ అవుతున్నాయి. అంతేకాదు జనవరి 1వ తేదీకి అసలు దర్శనానికి టికెట్స్ లేకుండా పోయాయి. ఇక భక్తులు దాదాపుగా 10 కంపార్ట్మెంట్స్లో వేచి ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. స్వామివారి దర్శనానికి సుమారుగా 12 గంటల నుంచి 20 గంటల సమయం పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు స్వామివారిని సుమారు 70,000 మంది దర్శించుకున్నారు. ఇంకా 25,000 మంది కాలినడకన స్వామివారిని చూసేందుకు వస్తున్నారు. 23,000 మంది తలనీలాలు సమర్పిస్తున్నారు. స్వామివారి హుండీ ఆదాయం బుధవారం ఒక్కరోజు 3,88,00,000 దాటింది. ప్రస్తుతం స్వామివారి లడ్డూకి కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రసాదం కౌంటర్స్ దగ్గర కూడా చాలా సమయం పడుతోంది. అలాగే ఉచిత దర్శనానికి వచ్చే వారికి స్వామివారి ప్రసాదం కౌంటర్స్ వేరేగా పెట్టారు. అంతేకాదు కొండపైన ఎటువంటి వీడియోలు తీయకుండా స్వామివారి సేవకులని కాపలాగా పెట్టారు. వీడియోలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. శ్రీవారి ప్రసాదాలను సైతం మరింత పెంచేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.